ఆనియన్స్ కంప్లీట్ ఫ్రై అయితే కొంచెం టేస్ట్ ఉంటుంది ప్రయత్నం ఉల్లగడ్డలు కూడా వేస్తాం ఎక్స్ట్రా పీస్. ఆనియన్ రెడ్గా అయింది, వేసేస్తాం. ఇది కొంత లైట్గా అల్లం వెల్లిపాయ, నిన్న చూపించిన వీడియోలో ఉప్పు మార్చేస్తాం, ఇప్పుడు వేరే ఉప్పు వేస్తాం, చూపిస్తాను. ఉప్పు కూడా మీకు తెలిసే ఉంటుంది తెలియదని నేను అన్నాను, కానీ ఇది ఒక వెరైటీ. కళ్యామాకు, చిట్ చిట్ ఆ సౌండ్ వినడం. వర్షం ఉన్నా దీని మీద పెట్టినా వర్షం అయితే రాలేదు, మా దగ్గర అయితే రాలేదు వర్షం. మిర్చి, ప్రతిరోజు ఈ టైంలో సౌండ్ వస్తుంది, అది చెత్తబండి. మిర్చి వేసేసిన ఒకసారి కలిగి పెడుతున్నాను. అంటే మనం మిగతా వేసేసుకోవచ్చు. లైట్గా ఉప్పు వేద్దాం, బట్ బిఫోర్ దట్ దీంట్లో ఆవాలు జీలకర్ర కూడా వేసేద్దాం. పసుపు, ఎక్కువ తక్కువ రంగు కోసం, మన అనే ఒక పాయింట్ కోసం, మరొకటి కాదు. కలిపేస్తా. నిన్న ఉప్పు అని చెప్పినా కదా, ఇదే ఉప్పు, సేంద్రియ నమ్మకు, కొద్దిగా లైట్గా పింక్ కలర్ ఉంది. అందరూ వాడుతుంటుంటారు, ఓకే చెబుతున్నా. ఒకసారి కలియబెట్టి మనం మిగతా వేసేద్దాం. ఉప్పు తొందరగా వేయకపోతే కూడా కొంత చేదు పడతాయి మిరపకాయలు. ఒక వంట అయిన ఎప్పుడు చెప్పాను. సరే మిగతా వేసేస్తున్నా. పులుపులో పులుపు, ఉప్పు కారం అనేది ఇంకా అడ్జస్ట్మెంట్ని బట్టి
సరిపోద్ది అనుకుంటే ఒకలాగా, లేకపోతే ఇంకో. మొత్తం ప్రాసెస్లో పోయి చిన్నగా పెట్టా. సౌండ్ బేసిక్ వస్తుంది. ఇప్పుడు కూడా వేసేస్తా. వేసేసిన వీటిని మగ్గ పెడతాం కొంచెం లైట్గా. ఇప్పుడు మంట ఎక్కువ పెట్టేసిన, చిన్న మంటతో మగ్గ ఇంతసేపట్లో మనకి హోటల్ అయితే ఇప్పుడు అయిపోయాయి. డాక్టర్ ఏటో ఈ మధ్యలో పొద్దున చెప్పులు వచ్చేస్తున్నాయి ఎండ వేడికి. సరే అది మగ్గుతుంది, అందాక వేరే చూద్దాం. టమాటా మగ్గుతుంది, ఇందాక చిన్న పెట్టిన హాఫ్ వేడి వస్తుందని దీంట్లో ఎంతో కొంచెం సాఫ్ట్ అయితే కొంచెం టేస్ట్ వస్తుంది. దీనిలో కొద్దిగా లైట్ ఆయిల్ బయటకు వస్తుంది. ఒక పక్క ఉడుకుతుంది, అది చూస్తుంది. అంతలోపు నేను నిమ్మరసం పోసేస్తాను. మనకి మోయడానికి ఇది ఒకటైతే ఉంది ప్రస్తుతానికి, దీంతోనే చేస్తాను. స్టీల్ ముందు చెక్క ఈ ప్లాస్టిక్ వాడి నేను ఉబ్బలు అయిపోయి అంతా కాదని ఇది పెట్టేస్తాను. అంటే వాటర్ బయటలే, ఓన్లీ నిమ్మరసం పోస్తున్నాం స్ట్రైట్. కలిపేటప్పుడు మంట చిన్న పెట్టుకోవడమే సేఫ్, లేకపోతే చేయంత మండి ఇదంతా అయిపోతుంది సైడ్. అప్పుడే ఎండాకాలం, అందులో చెమట ఇవి పెట్టుకున్నామంటే సరే. 2 అయితే వేసినా చాలు, సరిపోతుందా అనుకున్నా. సరిపోకపోతే అప్పుడు చూసుకోవచ్చు. ఇంకా పోతే కారం సరిపోద్దా అంటే కొంచెం డౌటే, అందుకే లైట్గా వేస్తా. ఎక్కువైనా మా డబ్బాలతో ప్రాబ్లం ఉంది మనకి. సరే మెల్లగా ఏదోలాగా చేసుకుందాం. లైట్గా, ఎక్కువ అవసరంలా, ఎందుకంటే మనం ఆల్రెడీ మిరపకాయలు వేసినాక లైట్గా వేసిన. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేస్తుంది, ఎందుకంటే ఒకసారి అన్నం వేసిన తర్వాత వేయడానికి ఏం లేదు అట్లా. ఐ మీన్ టు సే అది కలవదు బేసిక్గా, అందుకే ముందే చేసుకుందాం. నేను పల్లీలు మర్చిపోయినా, పన్నీర్ ముక్కలు ఉన్నాయి అవి మర్చిపోయినా, చాలా మర్చిపోయినా. ఇప్పుడు యాడ్ చేస్తానేమో ఇంకా యాడ్ అవ్వలేదు, కానీ పల్లీలు లేకుండా బాగోదు. ప్రస్తుతానికి ఇట్లా అడ్జస్ట్ అయిపోదు. ఇంకోసారి వేసుకోవచ్చు. సో ఇంత రైస్ మిగిలింది రాత్రి. ఇప్పుడు ఇదంతా పట్టుదా ట్రై చేద్దాం. పన్నకాడికి వేస్తాం, మీద వెళ్ళేద్దాం. ఈ టైప్లో వస్తుంది కలర్. పసుపు ఉంది కాబట్టి ఎల్లో కలర్. యాక్చువల్గా కూడా ఆలుగడ్డ ముక్కలు దాంతో పాటు పల్లీలు సరిపోద్దా తెలియదు.
టేస్ట్ చూస్తే సరిపోయేలానే ఉంది, కానీ రిస్క్ అందుకని ఇంకొంచెం యాడ్ చేస్తున్నాం అన్నాను. యాక్చువల్లీ ఫ్రైడ్ రైస్ అన్నంకి అన్నం కొంచెం పొడిగా ఉండాలి, ఇంత మెత్తగా ఉండకూడదు. కాబట్టి మనం ఫ్రైడ్ రైస్ కోసం మనం బియ్యం పెట్టలేదు కదా, మామూలుగా పెట్టినాం, దాంట్లో మిగిలింది. సరే మిగిలిన అన్నం ఏం చేద్దామని పని చేయడం. నూనె కూడా అయిపోయింది, పల్లె నూనె తీసుకొచ్చాను కానీ ఇప్పుడు లేదు, అయిపోయింది. అందుకే ఈ సన్ఫ్లవర్ నూనె పోసేస్తాను ప్రస్తుతానికి. మా దగ్గర 350 కలుపుతుంది రేటు పల్లె నూనె. మరి మిగతా చోట్ల ఎంత కానీ ఇక్కడైతే కొద్దిగా ఎక్కువ అనిపించింది. 320 ఉండేది, దాన్ని 350 చేస్తారు ఈ మధ్య కాలంలో. పల్లెలు రేటు పెరిగినాయంట, తెలియదు. సో అయిపోయింది మన టమాటా రైస్. ఇంకా కొంచెం లేదా తినడమే. సరే ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.